మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, విటమిన్ B12 అనేది చాలా కీలకంగా ఉంది అని చెప్పేసి విన్నాం సార్. అంటే సర్వ రోగాలకు కూడా అది ఆహ్వానం పలుకుతూ ఉంటుందంట లోపిస్తే. అసలు విటమిన్ B12 అనేది ఎందుకు లోపిస్తుంది? దానివల్ల ఎట్లాంటి డిసీజెస్ వస్తాయి? ఎట్లాంటి ఫుడ్ వల్ల దీన్ని మళ్ళీ మనం బ్యాలెన్స్ చేయొచ్చు? రైట్. సో బేసిక్గా మీరు అన్నట్టుగా ఇది చాలా కాంప్లెక్స్ అండ్ కీ విటమిన్ అనమాట. అంటే మనకు బి కాంప్లెక్స్లో మొత్తం B1 నుంచి B12 వరకు 12 విటమిన్స్ ఉంటాయి. ఈ 12లో ఈ B12 అనేది చాలా టాప్ అనమాట. సో ఇది మనం తీసుకునే డైట్లో కనుక లోపించినట్లయితే, అంటే మన శరీరంలో దీని యొక్క డెఫిషియన్సీ కనుక ఏర్పడినట్లయితే ఫస్ట్ ఏంటంటే నరాల బలహీనత వస్తుంది. నరాలని చాలా వీక్ అయిపోతాయి. అంటే ఓవరాల్గా ఇది బ్రెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అండ్ మన మెమొరీ లాస్ అవుతుంది. రైట్. తర్వాత మన ఫోకస్, అంటే మనం చేసే పనిలో మనం ఫోకస్ పెట్టలేకపోతాం. తర్వాత మాటిమాటికి ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, యాంగర్ వచ్చేస్తుంది. రైట్. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ మనం చెప్పాం సమస్యలు కూడా వచ్చే విధంగా ఉంటాయి. అంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా, అంటే మనకున్న బి కాంప్లెక్స్లో అన్ని విటమిన్స్లో కల్లా ఇది చాలా చాలా మెయిన్ అనమాట, కీలక పాత్ర వహిస్తుంది. సో ఇది మన డైట్లో లోపించినప్పుడు రైట్, మనం దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అంటే మన ఫోకస్ అంతా కూడా మన వ్యూయర్స్కి ఏంటంటే వాళ్ళు ట్యాబ్లెట్ లేకుండా వాళ్ళ డైట్లోనే వాళ్ళు దాన్ని రికవర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. దట్ టు ఏంటంటే మళ్ళీ వాళ్ళ పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి. అంటే మనం ఏదో కొండ మీద కోతిని తీసుకొచ్చి మీరు తినండిరా బాబు అంటే పాపం వాళ్ళు ఏం చేయలేరు. సో వాళ్ళ రీచ్లో ఉండాలి. అంటే వాళ్ళ కిచెన్లో ఉండే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ నుంచే మనం రికవర్ చేసుకోవడం అనేది ఎలా అనేది మనం చెప్పడం. ఎట్లాంటి ఫుడ్ లో ఇప్పుడు ఈ విటమిన్ B12 అనేది ఎగ్జాక్ట్లీ. సో ఈ సోయా సీడ్స్, రైట్, ఈ సోయా సీడ్స్ మనం కనుక తీసుకున్నట్లయితే రైట్, మనకు ఏదైతే B12 డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీ మనం అరికట్టవచ్చు. దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. బట్ మనం కూడా సింపుల్ టేస్టీ రెసిపీ చెప్తున్నాం. ఇది అందరికీ, అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ ఏంటంటే మనం వెళ్ళే ముందు మన వ్యూయర్స్కి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఇన్సోమ్నియా ఇలాంటి ఛాలెంజెస్ ఏవి ఉన్నా కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీకు యోగా థెరపీ ద్వారా ఎటువంటి డ్రగ్ లేకుండా రైట్ మేము మీకు ఆ సమస్య నుంచి రిలీఫ్ అవడానికి న్యాచురల్ థెరపీ అండ్ యోగా థెరపీ ద్వారా మిమ్మల్ని మీ లాంగ్ స్టాండింగ్ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి మీ లైఫ్ నుంచి శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి సొల్యూషన్స్ అనేవి మనం చెప్తూ ఉంటాం. ఎవ్రీ మంత్ కూడా ఓం ప్రకాష్ గారు వచ్చేసేసి లైవ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో లేదు లైవ్ సెషన్స్కి కండక్ట్ అంటే అటెండ్ అవ్వలేని వాళ్ళకు కూడా ఫోన్ ద్వారా కూడా కన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఇది ప్రాసెస్ ఎట్లా అనేది ఒకసారి చెప్దాం సార్. సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ సోయా సీడ్స్ మనం మామూలుగా మీకు ఎక్కడ కిరాణా షాప్లో వెళ్ళినా దొరుకుతాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో B12 చాలా చాలా రిచ్గా ఉంటుంది అనమాట. అందుకే మనం ప్లస్ ఇదేంటంటే చాలా ఎకానమీ, పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. మామూలుగా మీరు ఏదైనా వెజిటబుల్స్ వేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీరకాయ కర్రీ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఒక సింపుల్ రెసిపీ చేస్తున్నాము. ఆ రెసిపీ అందరికీ యాక్సెప్ట్ అవుతుంది. మామూలుగా మీరు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లా కూడా తీసుకోవచ్చు అనమాట. సో దీనికి మనం ఈ నానబెట్టి ఉడకబెట్టిన సోయా సీడ్స్ తీసుకున్నాం. దాంతో పాటుగా ఇక్కడ క్యూకంబర్ వాడుతున్నాం, క్యారెట్ రైట్, బీట్రూట్ రైట్, గ్రీన్ చిల్లీ, ఆనియన్ రైట్, ధనియా పౌడర్ అండ్ తర్వాత చాట్ మసాలా, తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కూడా హెల్దీ అన్ని హెల్దీ అనమాట. సో మనం స్టార్ట్ చేస్తాం. సో మనం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేస్తాము. ఓకే. బెన్నం వేడెక్కింది, మనం ఇందులో ఆయిల్ వేసేసి ఈ ఆయిల్లో సో ఫస్ట్ మనం గ్రీన్ చిల్లీ వేసేసుకుందాం. సో మనం ఇక్కడ దీంట్లో క్యారెట్ వాడుతున్నాం అండి. దీంట్లో క్యారెట్, తర్వాత క్యూకంబర్, తర్వాత బీట్రూట్ వాడుతున్నాం కదా. వీటన్నిటిలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మీ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మిర్చి ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం దీంట్లో ఆనియన్ వేసేసుకుందాం. ఇది అంటే ఒక సలాడ్ లాగా వస్తుంది. ఒక సలాడ్ లాగా వస్తుంది అనమాట. అంటే మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా పిల్లలు పెద్దలు అందరు తీసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ కనుక ఏదైనా వెజిటబుల్లో వేస్తే, చెప్పాను కదా ఇందాక బీరకాయలో వేస్తే మనం బీరకాయ కర్రీ లాగా తీసుకోవచ్చు. బట్ అంటే అందరూ తినొచ్చు తినకపోవచ్చు కదా, అలా దృష్టిలో పెట్టుకొని అందరూ తినే స్నాక్ ఐటమ్ లాగా చేస్తే బాగుంటుందని
అంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? వీళ్ళు తినాలి, ఏమీ వీళ్ళు లేదు, ఏమీ తినకూడదు లేదు. అన్నట్లుగా? అందరూ తినొచ్చు, ఏమీ రెస్ట్రిక్షన్స్ ఏమి ఓకే. లేవన్నమాట. ఓకే. చాలా మందికి కాళ్ళ తిమ్మిర్లు లాగా ఉంటా యెస్. ఉంటాయి అదే సార్. అంటే అంటే వాళ్ళు నరాల బలహీనత వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ హ్మ్. థింగ్ అక్కడ బ్లడ్ సప్లై ఉండదు. యెస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ నుంచి కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఆ నర్వ్ సెల్స్ ఏదైతే వీక్ ఈ అయిపోతాయి కదా, నాడీ వ్యవస్థ యాహ్! కూడా యెస్. ఆ ఇబ్బందికరంగా ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల అక్కడ సెన్సేషన్ పోవడం వల్ల మీరన్నట్టుగా నమ్నెస్ అనేది వస్తుందన్నమాట. ఒకప్పుడు మనము ఈ మతిమరుపు అనేది ఇవన్నీ యాహ్! కూడా హ్మ్. ఎప్పుడో 50, 60, 50 కూడా కాదండి. 70 ఇయర్స్‌లో కూడా అప్పట్లో యెస్. బాగానే ఉన్నారు. యెస్. సో యెస్. ఇప్పుడేంటంటే చిన్న ఏజ్‌లోనే ఒక వస్తువు ఒక చోట పెట్టి ఒక చోట మర్చిపోతా ఉన్నాం మర్చిపోతున్నారు. అంటున్నారు. యెస్. యెస్. సో, ఆనియన్ ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం ఈ మిగతా వెజిటబుల్స్ కుకుంబర్, క్యూకంబర్, తర్వాత ఈ క్యారెట్, క్యారెట్. రైట్. ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి దీంట్లో లైట్‌గా కొంచెం సాల్ట్ వేసేసి, అలాగే కొంచెం పసుపు వేసేసుకుందాం. కొంచెం లైట్‌గా రెడ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి యెస్. కొంచెం లైట్‌గా వేస్తున్నాం. సో, ఆల్రెడీ మనం రెడీ చేసిన కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది ఏమైనా అంటే మామూలుగా కర్రీ టైప్‌లో లాగా వస్తదా? రోటీలో కర్రీ ఏమైనా మనం లేదు, అలా రోటీతో కలిపి తీసుకునే అలా విధంగా? ఏం లేదు. స్నాక్ ఐటెమ్ లాగానే ఉంటుంది. ఓకే. యాహ్! తీసుకోవచ్చు రోటీతో కూడా, హ్మ్. నో ప్రాబ్లమ్. బట్ నాకు తెలిసినంత వరకు ఇది తిన్నారు అని అంటే మళ్ళీ ఇంకా నైట్ ఏం తినాల్సిన ఏం పని లేదు. తినాల్సిన అవసరం లేదు. యెస్. 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 ఇదే కడుపు నిండేస్తది. యాహ్! స్మెల్ కూడా చాలా యాహ్! ఫ్లేవర్‌గా మంచి బాగుంది సార్. యెస్. యెస్. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా కనపడతా ఉంది. Yes. బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది యాహ్! కాబట్టి. అంటే ఏంటంటే మనకు మన ఐస్ యాక్సెప్ట్ చేయాలి, యెస్. మన యెస్. టంగ్ యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి మనం అన్నీ కొంచెం మన టేస్టీగా నోస్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఫైనల్‌గా మనకి హెల్తీగా ఉండాలి. యెస్. సో, ఇది మగ్గిపోయాయి కాబట్టి మనం దీంట్లో ఈ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఏదైతే సోయా సీడ్స్ ఉన్నాయో ఇవి మనం వేసేసుకుందాం. సో, మనకు కొంచెం ఫ్లేవర్ కొరకు ఈ ధనియా పౌడర్ ఇందులో వాడుతున్నాము. ఓకే. ఇదేంటంటే మామూలుగా డైలీ లాగా తీసుకోవాలండి? తీసుకోవచ్చు. ఈ అంటే డెఫిషియన్సీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు? డెఫిషియన్సీ చాలా సివియర్‌గా ఉంటే మాత్రం ఒక 30 డేస్ ఎవ్రీడే తీసుకోవాలన్నమాట. ఓహ్! ఎవ్రీడే తీసుకుంటే మనం మన డైట్‌లో ఇంక్లూడ్ చేసాం కాబట్టి అది ఓవర్‌కమ్ అయిపోతుంది. యెస్. యాహ్! యెస్. అండ్ ఎస్పెషల్లీ ఈ 40+ కనుక మనం ఇందాక చెప్పుకున్న సిమ్టమ్స్ అంటే యాంగ్జైటీ కానీ, లేదా ఫ్రస్ట్రేషను, హ్మ్. యాంగర్ ఇవన్నీ ఎక్కువ ఉన్నట్లయితే అల్జీమర్స్, యాహ్! మతిమరుపు. యెస్. యెస్. అంటే మామూలుగా మీరు ఏదన్నా డయాగ్నోస్టిక్స్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు, అంటే డాక్టర్ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు చెక్ చేసేది B12 విటమిన్. ఓహ్! B12 విటమిన్ ఎలా ఉంది మీ బాడీలో అని ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారనమాట. హ్మ్. సో, ఎందుకంటే చాలా వాటికి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దాదాపు ఒక హాఫ్ ఎ డజన్ కాజెస్ ఉన్నాయి. అంటే హ్మ్. బాడీ కెన్ సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. వాటన్నిటికి కూడా మెయిన్ కాజ్ ఏంటంటే మన బాడీలో, మన డైట్‌లో B12 యొక్క డెఫిషియన్సీ అనమాట. యాహ్! సో, యెస్. యాహ్! ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. కొత్తిమీర కూడా మనం వేసేసుకుందాం. హ్మ్. పుదీనా, కొత్తిమీర. యెస్. వావ్! స్మెల్ అయితే చాలా యాహ్! అద్భుతంగా ఉంది. సో, మన టేస్టీ సోయా సీడ్స్ స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. సో, దీన్ని ఫైనల్‌గా మనము లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం దీనికి. యెస్. యాహ్! టేస్టీ సోయా స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోయింది. సో, మనం టేస్ట్ చేసేద్దామా? యాహ్! ష్యూర్. యాహ్! సో, వెయిటింగ్. యెస్. టేస్ట్ చేసి చెప్పండి. చూడడానికి చాలా బాగుంది కదా! యాహ్! ఎలా ఉందనేది మీరు టేస్ట్ చేసి చెప్పేసేయండి. ఇది నార్మల్‌గా డైరెక్ట్‌గా తినమంటే ఎట్లాగో తినలేము. యెస్. అందుకే కదా మనం ఇవన్నీ దీన్ని యాడ్ చేసి, గార్నిష్ చేసి మనం ఇదంతా చేస్తున్నాం. యాహ్! సో, టేస్టీ సోయా స్నాక్ అనేది రెడీ అయిపోయింది. సో, విటమిన్ B12 డెఫిషియన్సీ. స్మెల్ ఆస్వాదిస్తా ఉంటేనే చాలా బాగుంది. గ్రేట్. సో, ఎస్పెషల్లీ మళ్ళీ మన వ్యూవర్స్‌కి ఒకటి చెప్తున్నాను. మన ఇళ్లల్లో ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయండి. వాళ్ళకి చెప్పకపోతే తెలియదు. ఫ్యూచర్‌లో అసలు ఇలాంటి సోర్స్ ఉంది, మనం విటమిన్ B12 డెఫిషియన్సీని ఓవర్‌కమ్ చేయడానికి అనేది తెలియదు. సో, వాళ్ళకి సప్లిమెంట్స్ వాడుతూ ఉండాలి. యెస్. టాబ్లెట్స్, యెస్. సప్లిమెంట్స్ ఇవి తీసుకోవాలి. యాహ్! అది అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి న్యాచురల్ సోర్స్ అనేది మనం పిల్లలకి అలవాటు చేసినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. పాపం వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట. 10 కాలాల పాటు ఆరోగ్యంగా బతుకుతారు.
చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చెప్పాం కదా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, నీ పెయిన్ కానీ, డయాబెటీస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. మీకు మంత్లీ ఆఫ్లైన్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్లో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. లేదా మీరు పర్సనల్ కన్సల్టేషన్ కూడా చేయొచ్చు అనమాట. Yes. ముఖ్యంగా ఏంటంటే ఈ మతిమరుపు, Yeah. ఈ నరాల బలహీనత, అదేవిధంగా అరికాళ్ళు అరిచేతులు తిమ్మిలు ఉన్న వాళ్ళైతే ఒకసారి ఈ ఫుడ్ని ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు కంటిన్యూగా ఒక 2 వీక్స్ 3 వీక్స్ వాడిన తర్వాత అంటే ఇంకా ఈ ట్యాబ్లెట్స్ అవన్నీ స్వస్తి చెప్పేసి దీన్ని మాత్రమే వాడండి. ఆ రిజల్ట్స్ ఎట్లా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎస్పెషల్లీ చాలామందికి ఒక అపోహ ఏంటంటే విటమిన్ B12 డెఫిషియన్సీ వెజిటేరియన్స్కి చాలా ఉంటుంది, అసలు నాన్ వెజ్ వాళ్ళకు ఉండదు అనే ఒక అపోహ ఉంటుంది. బట్ ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల మనం ఆ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.